హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్కాస్ మామ్ హెల్తీ వ్లాగ్స్. ఇది రోడ్ల పక్కన చాలా మందికి కనిపించే ఉంటుంది ఈ చెట్టు. ఈ రెడ్ కలర్‌లో కాయలను చూసి బాగున్నాయి అనుకుంటారు గానీ, ఇవి తినే కాయలని కొద్దిమందికే తెలుసండి. వీటి వాల్యూ చాలా మందికి తెలీదు. మార్కెట్‌లో ఈ కాయలని కేజీ 900 నుంచి 1200 వరకు, కొన్ని చోట్ల 1600కు కూడా అమ్ముతున్నారండి. అలా ఉన్న అంత వాల్యూ ఉన్నాయి కాయలు. మన ఇంటి ముందు ఉన్న చెట్టైనా, రోడ్ల పక్కన ఉండే చెట్టైనా చూస్తే అది మామూలు కాయలనుకోని చాలామంది తినట్లేదండి. వీటిని ఇండియా బాదం అంటారండి. లేక సీమ బాదం అని కూడా అంటారు. ఇంతకుముందు ఫారెస్ట్‌లలో ఇది ఉండేది. ఇప్పుడు రోడ్ల పక్కన కూడా మనకు కనిపిస్తున్నాయి. కాస్ట్‌లీగా ఉండే ఈ కాయన్ని మనం ఫ్రీగా కూడా కోసుకొని తినొచ్చండి. అయితే మీకొక్క సజెషన్ ఏంటి అంటే, కొద్దిమందికి కొన్ని అలవాటు లేనివి పడవు గదండీ! పెరుగు కొంతమందికి పడుతుంది. కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పెరుగంటే మంచిదే అంటారు. కాకపోతే వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి గూడా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే మీరు ఇది తినండి. ఒక 2 తినండి. ఒకరోజు చూడండి. మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి రాకపోతే హ్యాపీగా తినేయొచ్చండి. ఎందుకంటే దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. చాలా చాలా హెల్త్‌కి మంచిదిది. మీకు ఏ ప్రాబ్లమ్ లేనప్పుడు ఇది హ్యాపీగా తినేయొచ్చండి. దీనివల్ల స్టమక్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. స్కిన్ ప్రాబ్లమ్స్ అసలు రావండి. నానబెట్టిన బాదంకి దీనికి కొంచెం తేడా ఉంటుందండి. సేమ్ ఒకేలా ఉండవు. కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తక్కువగా ఉంచుకోవచ్చండి ఇవి రోజుకి 2 తింటే. ఇవి జనవరి, ఫిబ్రవరిలో దొరుకుతాయండి. హ్యాపీగా తినేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వ్యాలిడ్ అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.